నమస్కారం. భారతదేశం యొక్క ప్రధానమంత్రి మోదీ గారి గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం ఎక్కువగా విమర్శించే విషయం ఏమిటంటే ఆయన యొక్క విదేశీ యాత్రల గురించి. ఆయన భారతదేశంలో కంటే కూడా విదేశాల్లో ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారని వాళ్ళు ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. కానీ ఆ విదేశీ యాత్రల వల్లనే భారతదేశం యొక్క స్థానం గాని, దాని యొక్క పురోగతి గాని శిఖరాగ్రంలోకి ఎలా వెళ్ళిపోయిందో వీళ్ళు గమనించరు. పైగా దాన్ని ప్రస్తావించడానికి వాళ్ళు ఇష్టపడరు కూడా. ప్రధానమంత్రి మోదీ గారు ఈమె ప్రధానమంత్రిగా ఎన్నుకోబడిన తర్వాత ఆయన చేసినటువంటి విదేశీ యాత్రల వల్లనే ఒకటి ప్రధానమైనది చాలా దేశాలతో ఒక ఊష్మళమైనటువంటి బంధం ఏర్పడడం. రెండవది ఆ భారతదేశం యొక్క స్థానం ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం అన్నది కేవలం అది ప్రధానమంత్రి మోదీ గారి యొక్క చాతుర్యం వల్ల, ఆయన చేసినటువంటి ఆ విదేశీ యాత్రల వల్ల అన్నది ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్లకు అది అర్థం కాదు. అర్థం చేసుకోగలిగే విజ్ఞానం వాళ్లకు ఉందని నేను భావించడము లేదు. కేవలం వాళ్లకు విమర్శించడం తప్ప అందులో ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటో వాళ్లకు అర్థం చేసుకునేంత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో లేరు. కాబట్టి ఆ ప్రతిపక్షం గురించి మనం మాట్లాడడం అన్నది అప్రస్తుతం. ఇప్పుడు ముఖ్యంగా మన భారతీయులు ఏ విదేశాల్లోనైతే ఎక్కువగా ఉన్నారో అలాంటి దేశాలతో ఒక ఊష్మళమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవడం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఇది అందులో ఇప్పుడు మన ప్రధానమంత్రి యాత్ర చేసినటువంటి దేశమే మలేషియా. గతంలో అక్కడ మహాతీర్ మొహమ్మద్ అనే ఒక భరణాధికారి ఉండేవారు. కానీ ఆయన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంతో ఆయన యొక్క బంధుత్వం అంతా ఊష్మళంగా లేదు. పైగా భారతదేశం పట్ల కాస్త వ్యతిరేకత ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మహాతీర్ మొహమ్మద్ గుర్తింపబడుతూ ఉంటాడు. కాబట్టి అప్పుడు భారతదేశంతో ఉన్నటువంటి మలేషియాకు ఉన్నటువంటి బంధం అంతగా ఊష్మళంగా ఏర్పడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి భరణాధికారి అన్వర్ ఇబ్రహీం భారతదేశం పట్ల చాలా ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి. భారతదేశం పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం అంతటిది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆ దేశాలతో ఒక ఊష్మళమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవడం చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ యాత్ర సంభవించింది అన్నది వాస్తవం. గతంలో కూడా కొన్ని నెలల క్రితం కూడా మలేషియాకు ఏషియన్ సమ్మిట్ లాంటిది ఏదో నాకు సరిగా గుర్తుకు లేదు, కానీ అక్కడ ప్రధానమంత్రి మోదీ గారు వెళ్ళవలసి ఉండేది. కానీ అక్కడికి డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు అని డొనాల్డ్ ట్రంప్ తో ఉన్నటువంటి కొన్ని సమస్యల వల్ల ఆయన డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి వేదికను పంచుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క మనస్తత్వం అందరికీ ప్రపంచంలో తెలుసు. లేనిపోని అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ప్రోటోకాల్ అనేది కూడా పెద్దగా తెలియదు, దాన్ని పాటించడు కూడా. తను ఏం అనుకుంటున్నాడో అది చెప్పేస్తూ ఉంటాడు. పైగా తనకున్నటువంటి స్వార్థంతో ఇతరులపై ఆరోపణలు చేయడం కానీ, ఇతరుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే వాళ్ళపై అభిప్రాయాలు వ్యక్తపరచడం ఆయనకున్నటువంటి ఒక స్వభావం. అందుకే ఆయన పాకిస్తాన్ చెందినటువంటి సైనికాధికారి వైట్ హౌస్ లో ఉన్నప్పుడు మోదీ గారిని ఆహ్వానించినప్పుడు కూడా మోదీ గారు దాన్ని సున్నితంగా తిరస్కరించి వచ్చేసారు. ఎందుకంటే ఈ సైనికాధికారి ముందు అవమానపరచడము అలాంటిది ఏదైనా చేసేస్తాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి దాన్ని చాలా చాతుర్యంగా ఆయన దాన్ని ఆ సమస్యను పరిష్కరించుకొని డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి వేదికలోకి వెళ్ళకూడదని నిశ్చయించుకొని మలేషియాకి ఆ రోజు వెళ్ళలేదు. కాబట్టి ఆ రోజు కూడా ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఆ వేదిక మీద ఉంటారని ఆయన సున్నితంగా తిరస్కరించారో ఆ రోజు ఆయన చెప్పినటువంటి వాక్యం ఏమిటంటే మలేషియా సందర్శించడం అనేది తప్పనిసరిగా అని ఆ రోజే భావించారు. కాబట్టి ఇప్పుడు పైగా అన్వర్ ఇబ్రహీం అనే ఇప్పుడున్నటువంటి అక్కడ భరణాధికారి భారతదేశం పట్ల చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. భారతదేశం అన్న దేశంతో చాలా ఊష్మళమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాలని కాంక్షించే వ్యక్తి. కాబట్టి
ఆయనే నిన్న కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగిన వెంటనే సాధారణంగా ఒక దేశానికి చెందినటువంటి భరణాధికారి మరో దేశం నుంచి వస్తున్నటువంటి భరణాధికారిని స్వీకరించడానికి ప్రధానమైనటువంటి వాళ్ళు వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భరణాధికారులు సాధారణంగా వెళ్ళరు, అది ఏ దేశంలోనైనా సరే. కానీ ఈ మధ్య కాలంలో బహుశా దానికి పునాదులు వేసింది పుతిన్ అనుకుంటాను. ఆ అన్వర్ ఇబ్రహీం అనే అక్కడి భరణాధికారి స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయన యొక్క వాహనంలో తన యొక్క గృహానికి మోదీ గారిని అదే కారులో కూర్చుండబెట్టుకుని ఆయన తన యొక్క నివాసానికి తీసుకెళ్లారు. ఇది బహుశా పుతిన్తో ప్రారంభమైంది. ఎందుకంటే ఎప్పుడైతే చైనాకు మన ప్రధానమంత్రి మోదీ గారు సందర్శించడానికి వెళ్ళారో అప్పుడు చైనా యొక్క ఈ సీక్రెట్ పనులు, రహస్యమైనటువంటి గూఢాలోచనలో చాలా ఆరితేరినటువంటి దేశం చైనా కాబట్టి సురక్షితం అంతగా ప్రధానమంత్రి మోదీ గారు అంత సురక్షితంగా అక్కడికి చైనాలో ఉండడం కానీ ఆయన చేస్తున్నటువంటి ఆయన ప్రయాణం పట్ల ఆయనకి కాస్త పుతిన్ అక్కడి నుంచి ప్రత్యేకంగా మోదీ గారిని తీసుకెళ్లడానికే పుతిన్ యొక్క వాహనాన్ని సైతం రష్యా నుంచి పుతిన్ తీసుకొచ్చి తన వాహనంలో అక్కడ వెయిట్ చేస్తూ మోదీ గారు విమానాశ్రయంలో దిగే వరకు అక్కడ వేచి ఉండి మోదీ గారు దిగిన తర్వాత ఇద్దరు కలిసి పుతిన్ యొక్క వాహనంలో వెళ్ళినటువంటి ఆ దృశ్యాలు ప్రపంచమంతా వీక్షించారు. దాని తర్వాత ఈ వాహన డిప్లొమసీ అన్నది చాలా ప్రాచుర్యం పొందింది. దాని తర్వాత జోర్డాన్ కు ప్రధానమంత్రి మోదీ గారు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఒక యువరాజు సైతం సొంతంగా వచ్చి ఆయనే వాళ్ళ యొక్క వాహనంలో మోదీ గారిని కూర్చుండబెట్టి తనే డ్రైవింగ్ చేస్తూ తీసుకెళ్లినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఈ మధ్య యుఏఈకి చెందినటువంటి భరణాధికారి కేవలం కొన్ని గంటల కోసం మన భారతదేశానికి వచ్చినప్పుడు మోదీ గారు కూడా స్వయంగా వాహనం తీసుకెళ్లి ఆయనే సొంతంగా ఆ వాహనంలో తన గృహానికి తీసుకొచ్చినటువంటిది కూడా ప్రపంచంలో చాలా మంది వీక్షించారు. అది వాహనం డిప్లొమసీగా ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు చాలా మంది దాన్ని అనుసరిస్తున్నారు కూడా. ఎందుకంటే ఒక భరణాధికారిని స్వీకరించుకోవడానికి, ఒక అతిథిని స్వీకరించడానికి అతిథేయుడు రావడం అన్నది అరుదేమీ కాదు. భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక భాగం కూడాను అది. కానీ ప్రపంచ దేశాల్లో ఒక దేశాధినేత వేరే ఒక దేశాన్ని సందర్శించినప్పుడు సాధారణంగా అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారులు వస్తారు. కానీ అతిథిని స్వీకరించడానికి అతిథేయుడు వెళ్ళడం అన్నదే ఒక గొప్ప సంస్కృతికి చిహ్నం. అది ఆతిథ్యం స్వీకరించడానికి ఆయనను స్వయంగా వెళ్ళి తమ యొక్క వాహనంలో తీసుకురావడం అన్నది ఒక గొప్ప సంస్కృతికి నాంది పలికిందని చెప్పవచ్చు. అలా ఈ అన్వర్ ఇబ్రహీం అనే అక్కడి భరణాధికారి కూడా తన సొంత వాహనంలోనే అక్కడికి తీసుకెళ్లారు. అది మాత్రమే కాకుండా ఆ మలేషియాలో నివసిస్తున్నటువంటి చాలా మంది భారతీయుల్లో తమిళులు ఎక్కువ. అది చాలా మందికి తెలిసినటువంటి విషయం. తమిళ వంశస్థులు ఎక్కువ. వాళ్ళు పారంపర్యంగా ఎంతో కాలంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తమిళ సంస్కృతిని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ఏ విదేశాలకు కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయులు ప్రత్యేకంగా మోదీ గారిని గారిని ఆహ్వానించి స్వాగతం పలికే దృశ్యాలు చాలా ఆహ్లాదకరంగాను ఆత్మీయంగాను ఉంటాయి. చాలా దేశాల్లో మనం చూసాం. అదే విధంగా మలేషియాలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతిని ఎంతో శతాబ్దాలుగా వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నటువంటి మలేషియాలో ఉన్నటువంటి తమిళులు మనకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది హైందవులకు తెలియనటువంటిది తిరుమురై భక్తి గీతాలను ఎప్పుడైతే 6వ శతాబ్దం నుంచి బహుశా 10వ శతాబ్దం వరకు శివుని యొక్క ఆరాధకులు శివభక్తులు రచించినటువంటి తిరుమురై భక్తి గీతాలను అక్కడున్నటువంటి భారతీయ విద్యార్థినులు మధురంగా ఆలపిస్తూ
మోదీ గారిని స్వాగతం చేసినటువంటి ఆ దృశ్యాలు నిజంగా మన మనసును కదిలిస్తాయి అని చెప్పాలి. ఆ వీక్షించిన ప్రతి వ్యక్తి ఆత్మీయంగాను, ఆ మనసు ఆహ్లాదపరిచే విధంగాను ఆ సన్నివేశం అందరి జీవితాల్లో మరచిపోలేనటువంటి ఒక సన్నివేశంగా, ఒక దృశ్యంగా మన హృదయాల్లో చిత్రీకరించబడుతుంది అన్నది నిస్సందేహం. ఆ తిరుమురై గీతాలు బహుశా మనం కూడా ఎప్పుడు విని ఉండం. ఎప్పుడో 6వ శతాబ్దంలో శివభక్తులు రచించినటువంటి ఆ భక్తి గీతాలను మలేషియాలో జీవిస్తూ ఆ భక్తి గీతాలను అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు, భారతీయ విద్యార్థినులు ఆలపించడం అన్నది, అది కూడా ప్రత్యేకంగా మోదీ గారు సందర్శించినప్పుడు ఆయనని స్వాగతం చేయడానికి వాళ్ళు ఆలపించినటువంటి ఆ భక్తి గీతాలు నిజంగా మనస్సును కదిలిస్తాయన్నది వాస్తవం. అది విననటువంటి వాళ్లకు ఒక్క నిమిషం నేను ఆ గీతం వినిపిస్తాను, వినండి మీరు. మలేషియాలో భారతీయులు అన్నది కేవలం 6-7% మంది ఉంటారు. అందులో 80% మంది తమిళులే ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే మలేషియా అన్నది ఒక ఇస్లామిక్ రాజ్యం, ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి రాజ్యం కాబట్టి, ముస్లింల తర్వాత బౌద్ధులు, దాని తర్వాత క్రైస్తవులు ఉన్నటువంటి దేశం అది. అలాంటి పైగా ఇప్పుడు మన తమిళ రాజకీయానికి, కేంద్ర ప్రభుత్వం యొక్క రాజకీయానికి 2 విభిన్నమైనటువంటి ధృవాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ అవన్నీ లెక్క చేయకుండా అక్కడున్నటువంటి తమిళ వంశస్థులు ప్రత్యేకంగా విద్యార్థినుల ద్వారా ఆ తిరుమురై భక్తి గీతాన్ని అలపించడం అన్నది ప్రపంచంలో చాలా మంది ఎంతో ఆనందంతో వీక్షించారు. అది చాలా మందికి అర్థం కాకపోయినప్పటికీ ఇలా ఈ 2 రోజుల సందర్శనలో బహుశా ఈ రోజు అనుకుంటాను అక్కడ ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు కానీ దాని మీద సంతకాలు చేయడం అన్నది ఈ రోజు జరుగుతుందేమో. ఆ దేశంతో అంతటి ఊష్మళమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవడానికి నిజం చెప్పాలంటే మన యొక్క భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఇన్ని విభిన్నమైనటువంటి సంస్కృతులు ఉన్నటువంటి దేశాలతో, విభిన్నమైనటువంటి రాజకీయ వ్యవస్థలు ఉన్నటువంటి దేశాలతో సైతం ఒక ఊష్మళమైనటువంటి బంధాన్ని ఏర్పరిచి భారతదేశం యొక్క స్థాయిని, స్థితిని ఉన్నత శిఖరాల్లోకి తీసుకెళ్లినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే నిశ్చయంగా మనం ప్రధానమంత్రి మోదీ గారే నిశ్చయంగా చెప్పవచ్చు, ఏ సందేహం లేకుండా చెప్పవచ్చు. భారతదేశం యొక్క స్థాయిని పెంచినటువంటి ప్రధానమంత్రిగా ఆ భారతదేశం యొక్క చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి వ్యక్తి ఆయన. ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది ఇలాంటి దేశాలతో కూడా ఎందుకు ఇంత కష్టపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మన సత్సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది అని భావించడం. కానీ ఆయన చాలా ప్రపంచవ్యాప్తంగా ఆలోచించి ఒక్కొక్క దేశాన్ని, కొందరితో శత్రుత్వం ఉండవచ్చు, కొన్ని దేశాలతో శత్రుత్వం ఉండవచ్చు, కానీ అలాంటి చోటు కూడా ఒకవైపు ఇరాన్తోనూ మరోవైపు ఇజ్రాయిల్తోనూ అదే స్థాయిలో బంధాన్ని ఏర్పరచుకోవడానికి కేవలం మోదీ గారికి సాధ్యమైంది. పైగా ఇప్పుడున్నటువంటి ఇస్లామిక రాజ్యాల్లో ఈ మధ్య కాలంలో సౌదీ అరబ్ కాస్త పాకిస్తాన్ వైపు మొగ్గు చూపించినప్పుడు వెంటనే యుఏఈ రంగంలోకి దిగి, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కాస్త మనస్పర్ధాలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవడానికి, భారతదేశంతో ఒక ఊష్మళమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవడానికి సరి అయిన అవకాశం కోసం ఎదురు చూసినటువంటి యుఏఈకి ఈ అవకాశం దొరికి, అందుకే ఆ ప్రోగ్రాం అన్నది యుఏఈ యొక్క భరణాధికారి ఆ కార్యక్రమం అన్నది నిశ్చయించకపోయినప్పటికీ హఠాత్తుగా భారతదేశానికి కేవలం 3 గంటల కోసం వచ్చి ఆ బంధాన్ని ఎంత పటిష్టపరుచుకున్నారనేది మనం ఈ మధ్య కాలంలో చూసాం. ఇస్లామిక దేశాలు సైతం భారతదేశంతో ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక పటిష్టమైనటువంటి, ఊష్మళమైన
ఊష్మళమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవడానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఇస్లామిక విశ్వాసులకు అది అర్థం కాదు. నిజం చెప్పాలంటే ఈ ఇస్లామిక విశ్వాసులు ఎందుకు మోదీ గారిని విరోధిగా చూస్తున్నారు అస్సలు ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే కాస్తో కూస్తో ఇక్కడ ఉన్నటువంటి హిందువులు అసంతృప్తిగా ఉన్నారు ఆయనతో. ఎందుకంటే హిందుత్వను ప్రధానమైనటువంటి ఒక దానిపై ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హైందవ సంస్కారానికి హిందువులకు పెద్దగా ఏమి చేయలేదనో చిన్న అసంతృప్తి హిందువుల్లో ఉంది. మరి ముస్లింలు ఎందుకు ఆయనని వ్యతిరేకిస్తున్నారంటే ఇస్లాం అక్కడే దాని యొక్క భావజాలం అలా ప్రవర్తిస్తుంది అన్నది వాస్తవం. ఆ ఇస్లామిక భావజాలం అలా వాళ్ళ చేత చేయిస్తుంది అన్నది వాస్తవం. ఏది ఏమైనప్పటికీ మన ప్రధానమంత్రి మలేషియాకు వెళ్ళడం అన్నది ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా అక్కడ చర్చలోకి వస్తుందని భావిస్తున్నారు అందరు. ఏమిటంటే ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇస్లామిక మత ప్రచారకుడు జాకిర్ నాయక్ చాలా విదేశాల్లోకి వెళ్ళి మహాతీర్ మొహమ్మద్ ఉన్నప్పుడు మలేషియా అన్న దేశంలో తలదాల్చుకుని ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు. కాబట్టి ఆ జాకిర్ నాయక్ భారతదేశానికి అప్పజెప్పాలి అన్న ఆ సమస్య కూడా బహుశా ఇప్పుడు ఈ అన్వర్ ఇబ్రహీం అనే అక్కడ భరణాధికారి ముందు మోదీ గారు ప్రస్తావిస్తారు అని భావిస్తున్నారు అందరు. కానీ చాలా ఎక్కువగా ఊహించుకోవడానికి కూడా అవకాశం లేదు మనకి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జాకిర్ నాయక్ ని బహుశా వాళ్ళు భారతదేశానికి ఇస్తారా, లేదా ఆ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోయే అవకాశాలు కల్పించేదాన్ని అక్కడి నుంచి దేశం దాటేస్తారా అన్నది కూడా మనం ఆలోచించవలసింది. ఎందుకంటే అది కూడా ఇస్లామిక దేశం కాబట్టి ఇస్లామిక ప్రపంచంలో బహుశా వాళ్లకు ప్రభంజనం లేవచ్చు జాకిర్ నాయక్ ని భారతదేశానికి అప్పిస్తే. కాబట్టి వాళ్ళ అలాంటిది ఆ చర్య తీసుకోకుండా భారతదేశంతో విభేదించకుండా కూడా బహుశా జాకిర్ నాయక్ ని వేరే దేశంలోకి తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదు భారతదేశంతో ఉన్నటువంటి వాళ్ళ అంతటి ఊష్మణ బంధానికి కానీ వ్యాపార లావాదేవీలను దృష్టిలో ఉంచుకొని జాకిర్ నాయక్ ను భారతదేశానికి ఇచ్చేసినా కూడా భారతదేశానికి వచ్చినటువంటి జాకిర్ నాయక్ మీద కూడా పెద్దగా చట్టాలు ఏమైనా చేస్తాయా, శిక్షిస్తాయా అన్నది మనం భావించడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఎందుకంటే భారతదేశంలోని చట్టాలే అలా ఉన్నాయి. మహా అంటే అతన్ని జైల్లో పెట్టవచ్చు, దానికి మించి ఏమీ జరగదు. కాబట్టి ఎక్కువగా ఊహించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇది ఇంకొకటి, ఎక్కువగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిల్లో చాలా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోరు. ఎందుకంటే ఇస్లామిక దేశాలతో ఉన్నటువంటి సత్సంబంధాలు, ప్రపంచంలో ఇస్లాంకు ఉన్నటువంటి ఆ పటిష్టత, అవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించవలసి ఉంటుంది. మనం లోపల ఉంటున్నాం, దేశంలో ఉంటున్నాం కాబట్టి మనకు ఆవేశం పొంగి పొర్లి వాడు చేసినటువంటి ద్రోహాలకు మనం ప్రతీకారం తీసుకోవడానికి చెప్తూ ఉంటాం. కానీ ఒక ప్రధానమంత్రి అన్న వ్యక్తి కేవలం దేశం లోపల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆవేశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే దేశం చాలా సమస్యల్లోకి ఇరుక్కోవచ్చు. కాబట్టి వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను పరిగణనలోకి తీసుకునే ఇలాంటి వాటి మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటిది మనం ఎక్కువగా ఎదురు చూడడం కానీ ఆశించడం కూడా పెద్ద విషయం, ఆశించడం కూడా సరి కాదు. కాబట్టి ఇది సరే, ఏది ఏమైనప్పటికీ కాలం నిర్ణయిస్తుంది ఏం జరుగుతుంది అన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షానికి ఒకే ఒక విషయాన్ని మాత్రం చెప్పేసి నేను ఇక్కడ ఈ వీడియోని ముగించేస్తాను. వాళ్లకు ఎలాగూ ప్రధానమంత్రి యొక్క విదేశీ యాత్రల యొక్క అవగాహన కానీ, దానివల్ల భారతదేశం ఏ స్థాయికి ఎదిగింది, ఏ శిఖరాల్లోకి ఎక్కిపోయింది అన్నది వాళ్లకు దాని అంత వివేకం కానీ వాళ్ళకు లేదు. కాబట్టి వాళ్లను అదే అజ్ఞానంలోకి ఉండనిద్దాం.